తండ్రి నా యేసుకు, నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. శుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. శుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. రాజాని ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నీ సంగాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ ఏమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పి పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీ తోడే జీవిస్తా, ఏ దారి నడిచినా నీ వెంటే నేను వస్తా. ఊపిరాగే వరకు నీ తోడే జీవిస్తా, ఏ దారి నడిచినా నీ వెంటే నడిచొస్తా. విశ్వాసంగా నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వాసంగా నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నీ బ్రతకాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. ఏమని నిన్ను వర్ణింతును నా యేసయ్యా,
యేసయ్యా యేసయ్యా ఆకాశము నిసింహాసనము ఏమని నిన్ను వర్ణింతును నా యేసయ్యా ఆరాధన 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 యేసు ఆరాధన ఆరాధన రాజారాధన ఆరాధన రాజా ఆకాశము నీ సింహాసనము ఏమని నిన్ను వర్ణింతునా యేసయ్యా ఆకాశము నీ సింహాసనము ఏమని నిన్ను వర్ణింతు నా యేసయ్యా ఆరాధన 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 మైకులో పాడండి ఊచ చెయ్యగలవా నిన్ను స్వస్థపరిచినావే ఊచ చెయ్యగలవా నిన్ను స్వస్థపరిచినావే పక్షవాయువు వడవడి బాగు చేసినావే పక్షవాయువు గలవా బాగు చేసినావే గుడ్డి వారికి చూపు నొసగితివే గుడ్డి వారికి చూపు నొసగితివే చనిపోయిన వారిని బ్రతికించితివే చనిపోయిన వారిని బ్రతికించితివే యేసు ఆరాధన 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 యేసు 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 ఆరాధన
ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా యేసు ఆరాధనా ఆకలితో ఉన్న వారికి రొట్టెలను ఇచ్చావయ్యా ఆకలితో ఉన్న వారికి రొట్టె చేపలిచ్చావయ్యా నీ సువార్త ప్రకటించి రక్షణలను రెత్తిను నీ సువార్త ప్రకటించి రక్షణను తెచ్చి ఆకాశము ఈ సింహాసనము ఏమని నిన్ను వర్ణింతు నా యేసయ్యా ఆకాశము ఈ సింహాసనము ఏమని నిన్ను వర్ణింతునయా లాలాలలా 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 ఆరాధనా గ్లోరీ ఆరాధనా ఆరాధనా అదే అందరూ ఆరాధనా ఆరాధనా ఆరాధన అందరూ లేచి నిలబడి ఆరాధనా ఆరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధనా యేసు ఆరాధనా నిన్ను చూడగా నా హృదయము ఎంతో పులకరించెనే. ఆరాధనా 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 చేతులు బాగా పైకెత్తి ఆరాధన చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుని చేతులు పైకెత్తి యేసయ్యా నీకు ఆరాధన The God of
అభిషేకం ఫైర్ ఫైర్ దేవునికి నీ గాయాలని మానుకోకూడదు దేవుని ఆత్మ గంభీరమైన అభిషేకం ఫైర్ ఓ రామా ఫైర్ ఫైర్ దేవుని అభిషేకం అభిషేకం ఓ రా బా 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 ఓ రా బా 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 అగ్ని పదుగో 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 ఇప్పుడు నూతన పదుగో హల్లెలూయా హల్లెలూయా రా బా 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 ఓ రక్త సంస్థ వస్తుంది ఇప్పుడు ఎందుకు సంస్థ ఓ రా బా బా ఇప్పుడు సంస్థ తింటుంది సంస్థ In the name of Lord, touch me, Holy Spirit. Fire, 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 fire. దేవుడికి అభిషేకం, కొత్త అభిషేకం, కొత్త శక్తి, కొత్త బలం. ఈ power of the Holy Spirit. Fire, 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 fire. Hallelujah. Touch me, Holy Spirit. Touch me, Holy Spirit. Touch me, Holy Spirit. Power! 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 Hallelujah! Hallelujah! నా వరాలు నీ మీద ఉన్నాయి. అభిషేకం, స్వస్థత. ఓ ఫైర్! ఫైర్! ఒక్కటి వరాలు నీ మీద ఉన్నాయి. Hallelujah! ఓ దేవుని శక్తి అపారమైన శక్తి దిగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. ఉన్నతంగా ఆశీర్వదించబడబోతున్నావు. గొప్ప ఆశీర్వాదం నీ ఇంటి వారికి గొప్ప కన్నురాలుగా ఆశీర్వాదకరంగా ఉండబోతున్నా. దేవుడి చిన్ననాటి నుండి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. లూకా శుభవార్త 12వ అధ్యాయము 30వ వచనం. ఈ లోకపు జనులు వీటినన్నిటినీ వెతుకుతున్నారు. ఇవి
ఇవి మీకు కావలసి ఉన్నవని ఇవి కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీ తండ్రికి తెలియను. మీరు అయితే ఆయన రాజ్యమును వెదుకుడి. ఆయన రాజ్యాన్ని వెతకండి. దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చాలు బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుతున్నారు. దేనిని వెతుకుతున్నారు? ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని వెతుకుతున్నారంటండి. మనమే దేనిని వెతకాలి? ఒక ప్రశ్న. మనము వెతకవలసినవి ప్రాముఖ్యంగా వాక్యాన్ని చూస్తే దేవుని రాజ్యం ఒక్కటే. గట్టిగా గల్లీలో చెప్పండి, గట్టిగా. హల్లెలూయా. దేవుని రాజ్యము వెతకడానికి దేవుని రాజ్యం ఎక్కడ ఉంది? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామములో కలిసి కూడుకుని ప్రార్థిస్తారో ఆరాధిస్తారో వారి మధ్యలో నేనుంటున్నాను. ఇది వండర్ఫుల్ ప్రత్యేకమైన లెసన్ ఈరోజు వస్తుంది. దేవుడిస్తున్నాడు. రాజ్యము వెతకడం, ప్రాముఖ్యమైన విషయాల మీద ఈ భూమిలో ఒకటి అతి ప్రాముఖ్యము ఉంది, రెండవది ప్రాముఖ్యత ఉంది, ఈ భూమిలో అవసరము ఉంది, అత్యవసరము ఉంది, ఏముంది చెప్పండి? అవసరము, అత్యవసరము, ప్రాముఖ్యము, అతి ప్రాముఖ్యము. బాబు ఎక్కడికి వెళ్తున్నారు? త్వరగా వచ్చేయాలి, ఎందుకంటే ఇది వెళ్ళే ఆఫరింగ్ కాదు. మీకు ఒకటి వస్తే వెళ్ళొచ్చండి, రెండు వస్తే వెళ్ళొచ్చండి, కానీ బయట మాత్రం ఉండడానికి వెళ్ళే. హల్లెలూయా. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి. మీరు అంటే ఈ లోకపు జనుల మధ్యలో నుండి వేరుపరిచే విధానాన్ని కాపాడుతుంది, కనబడుతుంది.
ఒక స్పెషల్, ఒక ప్రత్యేకించబడిన అనుభవాన్ని చూపిస్తుంది. మనకి ఏమి ఇవ్వబడుతుంది? మీరైతే పక్క వాళ్ళతో చెప్పండి, ఆయన రాజ్యమును. హల్లెలూయా. ఆయన రాజ్యము, దేవుని యొక్క రాజ్యము తన ప్రజలతో ఉండడానికి ఇష్టపడిపోయింది. ఎంతగా ఇష్టపడిందంటే పైనుండి మూడవ ఆకాశము నుండి లేఖనం స్పష్టంగా మనకి ఆన్సర్ ఇస్తుంది. 32వ వచనం, చిన్న మంద భయపడకుడి. భయపడకుడి. చూడండి, ఇక్కడ భయము పడవద్దు అని అంటూనే స్పష్టంగా భూమి మీద చిన్న మంద అని పిలిచారు. దేవుడికి లోకమంతా కావాలి. వాస్తవానికి దేవుడు లోకమునెంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించువాడు నశింపగా నిత్య జీవము పొందునట్లు ఆయన కుమారుని మనకు అనుగ్రహించెను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను అందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను అన్నారు యేసు. అంతేకాదు, లేఖనంలో లూకా సువార్తలలో రాయబడింది, యేసుక్రీస్తు అందరికీ అందరికీ ప్రభువు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. లార్డ్, మై లార్డ్. ఎక్కడ ఉపయోగించారు చెప్పండి? భూమి మీద కోర్టులో ఎక్కడ ఉపయోగించారు ఈ మాట? తీర్పు తీర్చే చోట. మూడు విధాలుగా ఉంటాయి. ఒకటి సివిల్, క్రిమినల్, అదొక చిన్న కోర్టు. ఆ తర్వాత అక్కడ అప్పీలు వర్కౌట్ అవ్వకపోతే హైకోర్టుకి వెళ్ళవలసి వస్తాయి. అక్కడ వర్కౌట్ అవ్వకపోతే తర్వాత సుప్రీంకోర్టు. అక్కడ మై లార్డ్, మై లార్డ్ అంటారు. అతను ఇచ్చిందే తీర్పు. ఇంకా తర్వాత ఇంకా మరొక తీర్పు ఇంకా లేదు. మనల్ని ఒక కన్ఫ్యూజన్లో పెట్టడానికి కాదు ఈరోజు. మనల్ని అసలు మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం రక్షించడం. ఆ రక్షణ వెనకాల ఉన్నటువంటి, రాస్తున్నారా రాసుకున్న వాళ్ళు, నిన్ను రక్షించాడు. ఆ రక్షణ వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? ఆ రక్షణ వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే చిన్న మంద.
ఆ రక్షణ వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి చెప్పండి? చిన్న మంద. చెప్పండి, నేను చిన్న మంద, నేను చిన్న మందని. హల్లెలూయా. మళ్ళీ మంద అంటున్నాడు. మంద అంటే సమూహం. ఏమండి? మంద అంటే ఏంటి? మంద మాట్లాడదే, మంద మాట్లాడదే, మంద. హల్లెలూయా. ఈ మందని భయపడకూడి అంటున్నాడు. ఈ మంద 365 రోజులు 365 రోజులు భయపడుతూ ఉంది. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణమా, నా దుర్గమా, నా ఉన్నత దుర్గమా, నా ఉన్నతమా, నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకు నా ప్రాణము కొనుచున్నది. నీ కొరకు నా ప్రాణము తప్పికొనుచున్నది. హల్లెలూయా. 2 జంతువులు ఉన్నాయి. 2, ఒకటి పక్షి, 2 జంతువు. బండ సందులలో ఎగిరే నా పావురమ పరమగీతము. హల్లెలూయా, హల్లెలూయా. బండ సందులు వెతుకుతుంది పావురం. బండ నిజానికి పగులుతుందే చెప్పండి? పగలదు. హృదయం అన్నిటికంటే ఘోరమైన, ఏమండి, దీనికి ఒక వ్యాధి ఉందంట. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు భూమి మీదే లేడంట. అదే సమయంలో మళ్ళీ అంటుంది లేఖను, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎవరు చెప్పండి? దేవుని వారు ఏం చేస్తారు? చూచెదరు. హల్లెలూయా, హల్లెలూయా. జాలిగల దైవమా యేసయ్యా,
మనసార స్తుతింతున్ స్తోత్రింతున్ జాలిగల దైవం అదే అదే నువ్వు దేవుడు సర్వశక్తుడు కొట దేవుడు సర్వశక్తుడు నీ జాలికే హద్దులు లేవు నీ ప్రేమకు కొలతలు లేవు నీ జాలికే హద్దులు లేవు నీ ప్రేమకు కొలతలు లేవు అది ప్రతిదినము కృతగా నుండును అది ప్రతిదినము కృతగా నుండును జాలిగల దైవమా యేసయ్యా స్తోత్రింతును జాలిగల దైవమా యేసయ్యా మనసార స్తుతింతును స్తోత్రింతును నిజముగా మా యొక్క పాపములను మోయుటకు లాలలలలలలలలలా అయ్యా మా పట్ట లాలలా అయ్యా నువ్వు దేవుడు సర్వశక్తుడు నీ లేవు కొలతలు లేవు హల్లెలూయా దేవుని ప్రేమ కొలతలు లేని ఆయన ప్రేమ కొంతమందికే ఇవ్వడం ఏమిటి కొంతమందినే భయపడకుడి అనడం ఏమిటి చిన్న మంద భయపడకుడి లేఖనం మాట్లాడుతుంది చాలా జాగ్రత్తగా ఈ ప్రత్యక్షత మనం తినాలి కొందరిని రక్షించమని దేవుడు బలవంతం చేస్తున్నాడు సువార్త ప్రకటిస్తున్నాడు వారి చెవుల్లో గింగిరమని మోగేలాగా వెళుతున్నాయి దేవుని వాక్కు వెళ్తున్నాయి కానీ వాళ్ళు ఆకర్షించబడలేకపోతున్నారు వారు వినలేనట్టుగా ఉంటున్నారు కనలేనట్టుగా ఉంటున్నారు చూడలేనట్టుగా ఉంటున్నారు ఆశ్చర్యం ఏంటో ఆశ్చర్యం కలిగే విషయం ఏంటంటే కన్న తల్లి రక్షణ పొందలేదు కానీ కొడుకు రక్షణ పొందాడు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే తల్లి రక్షణ పొందలేదు కొడుకు రక్షణ పొందాడు భార్య రక్షణ పొందలేదు భర్త రక్షణ పొందాడు ఒక ఇంటిలో కోడలే రక్షణ పొందింది ఇలా ఏరుతున్నాడు కొందరిని ఏరుతున్నాడు దేవుడు నువ్వు కావాలి అనేక కులాల మధ్యలో మన భారతదేశం కోసం చెప్పుకుందాం మన భారతదేశంలో అగ్రకులాల సంగతి పక్కన పెడితే శూద్ర కులాలట మొత్తం 70 పైనే ఉన్నాయి 79 పైనే ఉన్నాయండి 79 పైనే ఉన్నాయి
ఈ అగ్ర కులాలు, ఈ శూద్ర కులాలు, ఇవి ఈ తతంగం దేవుడు పొగ్గుడి అయిపోయి పామర్లో పొగ్గుడి అయిపోతారు చూసారా? చికెన్ పొగ్గుడి ఇలా ముంచి ఇలా వేసి అయిపోతారు చూసారా? వేపుడు సెక్షన్ బాగా ఉన్న దేశానికి ఏదైనా ఉందంటే అది మందే, మొత్తం నెంబర్ 1 దేశం మందే. ఆ తర్వాత చైనా. హల్లెలూయా. ఎరా మొత్తానికి దేవుడే లేడట. అందుకే దేవుడే లేడన్న దేశాన్ని ప్రపంచంలో తినలేదంటే ఏదో ఉండదు. అది కప్ప అన్ని తినేసి అన్నిటికంటే చాలా మంచి ఉమ్ముని కూడా వాడేస్తున్నాడు. వాడు ఉమ్ముని కూడా తయారు చేసేస్తున్నాడు. వాడు సూర్యుడిని తయారు చేశాడు. ఎంత ఇదో చూడండి. సైతాను బా ఎంత మంచోడు రా నువ్వు, దేవుడే లేడన్నావు, బౌద్ధ మతాన్ని తెచ్చావు. ఆ ఉన్నవాడు ఉన్నాడో లేడో ఎవడికి తెలుసు? ఎదురుగుండా ఉన్న మనిషిని మాత్రము నువ్వు నమ్ము అని అన్నావు కదా. అందుకని నా మహిమలన్నీ నీకు ఇచ్చేస్తానని చెప్పి ఆ సైనాకి ఇచ్చేసాడు. వాడి మహిమలు, సైతాన్ గడి మహిమలు అయ్యానండి. వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి పండుగ వస్తుంది. ఆ పండగ ఎలా ఉంటుందో తెలుసా? రోడ్ల మీద సైతాన్ కూడా రూపాలు చేసుకుని, సైతాను బొమ్మలు, సైతాను కొమ్ములు. స్త్రీలైతే అసలు చూడలేం, పురుషులైతే అసలు ముందు చూడలేం. రోడ్డు పొడిక్కి వెళ్తారు వాళ్ళు. లూసిఫర్ ఎలా ఉంటాడు మీకు కావాలంటే చైనా పండుగని కొట్టండి, దాంట్లో వచ్చేస్తాయి. చైనాలో పెద్ద పండుగ. పండుగని ఏమంటారండి ఇంగ్లీష్లో? ఫెస్టివల్. ఇజ్ ఏ బిగ్, చైనా ఈజ్ ఏ బిగ్ ఫెస్టివల్ అని కొడితే మీకు వచ్చేస్తాయి. పెద్ద పెద్ద నాలుకలు వేసుకుని పాతాళ లోకంలో ఉన్న ఆడ ఆశలన్నీ చైనాలో తీర్చుకుంటాడు. ప్రపంచ దేశాలన్నీ కదిలిపోతున్నాయి. 2023లో 2026లో పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. కానీ ఒక దైవజనుడు, ఒక ప్రవక్త ఏది పలికితే అది జరిగిపోతాయి. అందుకని బయట ఉన్న లోకం వారి కొరకు కూడా యేసు రక్తం చిందించాడు. ఈ 2026 మూడింతలుగా ఆశీర్వదించబడబోతూ ఉంది. ఒకటి తండ్రి ఆశీర్వాదంతో, 2 కుమారుని ఆశీర్వాదంతో, 3 పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదంతో దీవించబడబోతున్నాయి. హార్ట్ అటాక్లు ఆగిపోతాయి.
వృద్ధాప్యము నిలిచిపోతుంది. కొంచెం కొట్టదు కదా, చెప్పట్లేదు. వృద్ధులు పొడుచు వాళ్ళు అయిపోతారు. ఇప్పుడు గవర్నమెంట్ ప్రకారం వృద్ధాప్యం లెక్క ఎంత తెలుసా? 45. 45 సంవత్సరాలు వస్తే పెన్షన్. మనోడు 50 కాడికి ఎట్టాడు. రేపు ఇంకొకటి వచ్చి దాంట్లో 5 తీసేస్తాడు. హల్లెలూయా. నాకు కూడా పెన్షన్ వచ్చేది అప్పుడు. విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సమయం లేదు. పక్కలతో చెప్పండి, సమయం లేదు. ప్రపంచం కొత్త కారు కొని వాళ్ళ కొడుకులకి ఇచ్చారు. వాళ్ళ కొడుకులకి ఇస్తే వాళ్ళ కొడుకులు ఏం చేశారంటే ఒక 5-6 తీసుకుని పోయి వాళ్ళని తెలియని ప్లేసులో స్నానాలు చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఆ నీరు పచ్చగా ఉంటుంది లోతున్న చోట, లోతు లేని చోట ఎర్రగా ఉంటుంది. అది ఏమైందంటే అండి, ఏమండి వింటున్నారండి? మామూలు వాళ్ళ కిక్ అంట. రోజు చేసే చోట చేస్తే కిక్ ఏముంటుంది? కొంచెం మనకు తెలియని చోట చేసి బయటకు వస్తే కిక్కు. వీళ్ళిద్దరూ ఏం చేశారంటే అది చూడడానికి ఇసుక రెప్పల్లాగా ఉన్నాయి. ఇసుక రెప్పల కింద ఉన్నాయి. వాళ్ళు మొత్తం 4 ఎంతో దిగిపోయారు. వీళ్ళిద్దరికి ఈత రాదు. వీళ్ళిద్దరిని దేవుడు ఎలా వాడుకుంటున్నాడంటే చాలా బలంగా వాడుకుంటున్నాడు. మొత్తం 4-5 దిగిపోయారు. దాంట్లో 3 బయటకు వచ్చేసారు. అలా తన్నుకుని ఇసుకను తన్నుకుని వాళ్ళు బండగాళ్ళు. వీళ్ళేమో పావురంలాగా ఇంట్లో పెరిగిన వాళ్ళు. వాళ్ళు ఆటికి పోటుకి తట్టుకున్న వాళ్ళు. మిగతా వాళ్ళు అందరూ ఆ ఇసుకను తన్నుకుని ఈ కాళ్ళు లాక్కుని ఆ కాళ్ళు లాక్కుని ఆ కాళ్ళు ఈ కాళ్ళు లాక్కుని 3 పైకి వచ్చేసారు. ఈ ఇద్దరు ఏమైపోయారంటే అలా చూస్తూ ఉండగానే ఆ ఊపి అలా లాగేసింది. పాస్టరమ్మ ఇంకా వస్తారంటే శవాలు వచ్చాయి. కాకినాడ వాళ్ళది. చచ్చిపోయారు 2 కొడుకులు. ఉండిదే 2 కొడుకులు.
వాళ్ళకి మంచి లగ్జరీ కారు, లగ్జరీ బట్టలు, లగ్జరీ లైఫ్. నీ పిల్లలకి లగ్జరీ నేర్పడం కాదు, నీ పిల్లలకి మోకాళ్ళ ప్రార్థన నేర్పాలి. ఎవడ్రాబ్బా వెనకాల కిటికీ వెనకాల నుంచి చూస్తున్నారు చిన్నపిల్లలు? వచ్చేయమనం, లోనికి వచ్చేయమనండి. తలుపు తెత్తనే కదా లోనికి వచ్చేది వాళ్ళు. ఆ తలుపు గంటలా పోతున్నారు వాళ్ళు. అదేలో పాపం ఆ తలుపు కోసం చూస్తుంది, దాని నుంచి చూస్తుంది పాపం ఆ బిడ్డ. అలెలోయ ఆమె అమ్మ, ఆ బిడ్డ తలుపు కోసం చూస్తుంది. వాళ్ళిద్దరిని ఎలాగైతే మింగేసిందో జాగ్రత్తగా వింటున్నారా? నేను ప్రవక్తని చెప్తున్నాను. మొత్తం ఓల్డ్ ప్రపంచం, భూగోళము, భూమి చక్రం తిరగబోతుంది. భూమి కదలబోతూ ఉంది. ఎవరు ఆమె అనద్దు. భూమి మీద ఉన్న దేశాలు కుతలం అవ్వబోతున్నాయి, కుతలం అవ్వబోతున్నాయి. ఏ ప్రపంచంలో ఏ దేశము చూసినా ముఖ్యంగా పట్టణాలలో ఎక్కడ సమాధానం ఉండదు. జరగబోయే ప్రవచనం చెప్తున్నాను. పల్లెటూళ్ళకు ప్రజలు పరుగులు తీసుకుని రాబోతున్నారు. దానికి రివర్స్గా ముందు వాడు ఏం చేస్తాడంటే, అపవాది దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయములో చెప్పబడినట్లుగా జనులు 4 దిశలా తిరుగుతూ వలన తెలివి పెరిగి అమెరికా నుంచి ఆఫ్రికా, ఆఫ్రికా నుంచి అమెరికా, అటు తిరిగి ఇటు తిరిగి, ఇటు తిరిగి అటు తిరిగి, ఇటు తిరిగి ఇటు తిరిగి ఏం సంపాదించుకున్నావురా అని అడిగితే దానియేలు 12. అమ్మ వచ్చిన చదువుతున్నప్పుడు 4వ వచనం మైక్రో చదవమ్మా. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు అంటే చివరి ఘట్టము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. ఈ గ్రంథాన్ని ముద్రించు. చాలా మంది నలు దిశలా సంచరించినందున, అదిగో అంత్య దినాలలో జరిగే కాలం, అంత్య దినాలలో జరిగే రహస్యం ఏంటంటే, నలు దిశలా సంచరించినందున తెలివి అధికమగును. ప్రతిరోజు 6-7 బస్సులు అమ్మజూరు నుంచి హైదరాబాద్ వెళ్తూనే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న కటింగ్ ఎంచుకోవడానికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఆయన అంటాడు, 2 గడ్డాలు వచ్చినాయండి, తర్వాత మీరు వచ్చారు అంతే, ఊరంతా ఖాళీ. నేను కూడా ఇంక వెళ్ళిపోతాను అనుకున్నాను హైదరాబాద్. నువ్వు వెళ్ళిపోతావు, మరి నేను నా సంగతి ఏంటిరా? హల్లెలూయా. అతను ఒక తీయటి కమ్మటి మాట చెప్పాను. ఏమన్నానంటే, పల్లి సిమ్మకు పోదామా అనే ప్రవచనం నెరవేరబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అనేక ఫ్యాక్టరీలు కదలబోతున్నాయి, పునాదులు కదలబోతున్నాయి, అవినీతి బయట బట్టబయలు అవ్వబోతున్నాయి.
రాజ్యాలు కూలిపోబోతున్నాయి. కొందరు రాజులు మధ్యలోనే గద్దె దిగబోతున్నారు. ఇద్దరు రాజులు వారి గలం మౌనం అవ్వబోతూ ఉంది. మంచినీళ్ళు ఇచ్చినట్లుగా పెట్రోల్ రాబోతున్నాయి. ఓ మాంసం కర్రీ ఎంత విలువైందో చక్కగా తింటామో దమ్ బిర్యానీ, అందుకంటే బెండకాయ అంత అందమైన కర్రీగా ప్రజలు కనబడబోతున్నాయి. టొమాటో చాలా కరువైపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. పల్లెటూరులో ఉన్నటువంటి స్థలాలు రాబోతున్న దినాల్లో చెప్తున్నాను, ఇవన్నీ 2-3 సంవత్సరాల లోపల జరగబోయే ప్రవచనం. సెంటు 10 లక్షలు అయినట్టుగా గజానికి 10 లక్షలు నీకు ఎదురిచ్చి నీ ఇల్లు కొనుక్కునే రోజులు రాబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటో కొరింథీ 9వ అధ్యాయము 13వ వచనం. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరెరుగరా? బలిపీఠము మీద అర్పింపబడినవి, బలిపీఠం దగ్గరికి తెచ్చుకున్నవి, బలిపీఠం దగ్గరికి వచ్చిన ఒక మంద ఉంది. అది దేవుని మంద, చిన్న మంద. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందను దేవుడు ఏం చేశాడంటే రక్తముతో కడిగాడు. ఆమేన్ చెప్పండి. రక్తముతో కొన్నాడు, రక్తమిచ్చి కొన్నాడు, తన ప్రాణమిచ్చి కొన్నాడు, క్రయధనముగా అర్పించేశాడు. ఆయన అర్పించి ఏం చేశాడు? నిన్ను ఒక స్టార్గా నిలబెట్టాడు. ఏం చేశాడు? నిన్ను ఒక మెరుపుగా చేశాడు. హల్లెలూయా, ఆమేన్ చెప్పండి. ఒక స్టార్గా చేశాడు, నిన్ను పైనెట్టాడు. ఇదేమో పొట్టి స్టార్ అన్నమాట. హల్లెలూయా. ఇది ప్రార్థన చేసి ప్రార్థన లేదు, ఆరాధన లేదు, ఏమీ లేదు, రచన ఒకటే పొందుకుంది కాబట్టి పొట్టి స్టార్. హల్లెలూయా. దీనికేమో ప్రార్థన ఉంది, ఆరాధన ఉంది, ఇంకా వాక్యం ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి పొడుగు స్టార్ అయింది.
పవర్ స్టార్ అయింది. హల్లెలూయా. గోల్డెన్ స్టార్ అయింది. ఏం స్టార్ అయింది? మిమ్మల్ని మనందరినీ ఏమన్నాడంటే దేవుడు ఈజ్ ఎ వెరీ వెరీ గోల్డెన్ స్టార్. నేను నా తండ్రిని వేడుకున్నాను, నా తండ్రి ఉండే చోట నేను ఉండేలాగున, నేనుండే చోటున మిమ్మల్ని ఉంచుతాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? దేవుడు యొక్క కుమారుడు కట్టుకున్న రాజ్యం నీవు నేనునే. దేవుని రాజ్యం ఎవరనగా తండ్రికి ఇష్టమైంది. హల్లెలూయా. స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే గదానా ఆరాధనా, స్తుతి ఆరాధనా. ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి. ఆమేన్, ఆమేన్. సింహాన్ని చెప్పు, నేను యేసు సింహాన్ని, నేను యేసు కన్న సింహాన్ని. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ఆంధ్ర రాష్ట్రములో ఎవరు కని విని ఊహించలేని రీతిలో భయంకరమైనటువంటి విస్ఫోటనం జరగబోతూ ఉంది. విస్ఫోటనం అంటే ఒక గొప్ప విప్లవం లేపబోతున్నారు. కానీ ఆ చెరువులో నీటిలో నుంచి తెల్లని పుష్పం ఎలా వస్తాయో అలాగ ప్రతి గ్రామానికి, పట్టణానికి ఏ మనుషులు ఆపజాలనంత డబ్బు రాబోతుంది. 2.0 మళ్ళా పదవి పైకి ఎక్కబోతుంది. నేను చాలా సీక్రెట్ గా చెప్పాను ప్రవచనం. ఎంతమందికి ఎవరైనా క్యాచ్ చేయగలిగారా? టూ 2.0 మళ్ళీ ప్రపంచానికి రాబోతుంది. హల్లెలూయా. ఆయుష్ మళ్ళీ బయటికి రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ 3 వాయిస్లు యుద్ధం చేస్తాయి, 3 స్వరాలు యుద్ధం చేస్తాయి. చాలా వేడితో ఫైట్ చేస్తాయి. కానీ చిన్న మంద క్షేమంగా ఉంటుంది.
చిన్న మందకు సువాసన ఉంటుంది అనండి. ఎందుకు ఉంటుంది సువాసన? 1 కొరింథీ 6:15. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని అది మీరెరుగరా? మీ దేహాలు క్రీస్తుకు అవయవాలు. అవయవాలు అంటే నేను గుండుకాయ, నువ్వేమో లివరు. హల్లెలూయ. అవునోయ్. కొంతమందికి పాటలు పాడతాం రావు, కొంతమందికి ప్రార్థించడం రాదు. అయినా వాళ్ళని తీసి పడేస్తావా? దేవుడు వాళ్ళని ఎక్కడ పెట్టుకుంటాడు తెలిసే? భుజాల మీద పెట్టుకుంటాడు. వాళ్ళు మహారాణిల్లాగా దేవుడు చూస్తాడు. హల్లెలూయా. పెద్దదానికి పని ఎక్కువ, చిన్నదానికి పని ఎక్కువ? చెప్పండి. స్వరూపుకి పని ఎక్కువ, గాయత్రికి పని ఎక్కువ? గాయత్రికి పని తక్కువ. మీ అమ్మాయి పేరేంటి? చిన్న అమ్మాయి పేరు? సామాన్యకి పని ఎక్కువ లేకపోతే శరణ్యకి పని ఎక్కువ? శవన్యం ఏం చేస్తుంది? యచ్చుటాచుగా వచ్చుచున్నాడు. హల్లెలూయా, ఆమేన్. అయిపోయిందంటే. దేవుడికి స్తోత్రం కలిగాక. వాళ్ళకి ఆ 2 ముక్కలు పాడినప్పటికే మొత్తం చర్చిలో ప్రసంగం చేసినంత ఫీలింగ్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు ఆ మైక్ ఎట్టుకుని నేను చూస్తున్నాను సీసీ కెమెరాలో. హల్లెలూయా. అలా మైక్ ఎట్టుకుని ఒక ఊపేసింది ఇక్కడ. హల్లెలూయా. గాయత్రి ఊపుతుంది ఎక్కడంటే మెట్ల మీద ఊపుతుంది. హల్లెలూయా. ఏమిటే బాబు అలా ఊపేస్తున్నావు? వస్తావు కదా నా దగ్గరికి, ప్రైవేట్కి, కాన్వెంట్కి వస్తావు కదే, అప్పుడు చెప్తాను నీ సంగతి అని. బాబు వాళ్ళు ఎదురు చూశారు దొరికేసింది ఇప్పుడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయినా తక్కువ కాదు, అది రాజీ పడదు. హల్లెలూయా. హల్లెలూయా. జ్వరం వచ్చింది, జ్వరం వచ్చిందట. దేవుడికి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. అమ్మ సారీ అంతేనా? హల్లెలూయా. చదవండి అమ్మా. 6:16 చదివేస్తే మనం ముగించుకుందాం. అదెంత మాత్రమును తగదు, వేశ్యతో కలుసుకొనివాడు దానితో ఏకదాహమై ఉన్నాడని మీరెరుగరా? దాహమా? దేహమై ఉన్నాడని మీరెరుగరా? ఇంటికి జరిగేలేదా? మళ్ళీ చదివితే ఏకదేహమై ఉన్నాడని మీరెరుగరా? మీరెరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. చాలండి, కొట్టు చప్పట్లు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వేశ్య. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వేశ్య. భూమిని చూసి, నిన్ను చూసి, కడపటి ఆదాము అంటున్నాడు, మొదటి ఆదామును చూసి, ఆ మొదటి అవ్వను చూసి, నీ ఒక వేశ్య, నీ ఒక పాపివి, అయినా ఏక శరీరమై ఉన్నారే అని మోసే చెప్పినట్లుగా. మోసే అంటే ధర్మశాస్త్రం.
ధర్మశాస్త్రం మాట్లాడుతుంది, ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని, ఈవెన్ నన్ను, నాతో, నీతో, అందరితో సమానంగా, ప్రధాన యాజకుడితో సహా, యూదులతో సహా అందరినీ, లోకము భూమి మీద 2 పాపాలు దేవునికి కోపం తెచ్చేవి ఉన్నాయి. ఒకటి విగ్రహారాధన, దాన్ని కూడా వేశ్యతత్వంతో పోల్చాడు. రెండవది వేశ్య, అనగా శరీర సంబంధం పెట్టుకునే అనుభవం. వీళ్ళు ఏమవుతున్నారు? ఏక శరీరం అయిపోతున్నారు. అంటే వాళ్ళు కలుసుకుంటున్నప్పుడు ఏక మనస్సు, ఏక శరీరం. ఒకప్పుడైతే ద్రాక్షారం పలానా వీధిలో పాపం చేయడానికి అవకాశం ఉందని, పెద్దాపురంలో పాపం చేయడానికి అవకాశం ఉందని, మెండపేట కలాపూ సెంటర్లో పాపం చేయడానికి అవకాశం ఉందని. కానీ ఇప్పుడు అలా లేదు, సెలలోకి వచ్చేసాయి. ఏది సెల్లలోకి వచ్చేసింది పాపం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఒక అతను చేస్తున్నాడు, వాడి పేరు డాష్ 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 డాష్. ఇంకొకటి చేస్తున్నాడు, వాడి పేరు డాష్ 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 డాష్. ఇప్పుడు వీడితో మాట్లాడాలంటే ఆడిని ఏం చేయాలంటే మూడ్లో పెట్టాలి. ఆ మూడ్లో పెట్టి ఆడు అలా మూడ్లో ఉంటాడు. అక్కడ వీడితే హలో చెప్పు, చెప్పులు అరిగిపోయినాయి, చెప్పులు కొనే, ఇప్పుడే మాట్లాడుతూనుండు, తర్వాత మాట్లాడతానే అని చెప్పి మళ్ళీ మూడ్లో పెట్టి ఆడితోటి హలో, తలకు రంగు అయిపోయింది, రంగు పంపించు. వేశ్య, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసిలే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసిలే రోజు, అబద్ధికులు అరిచే రోజు, దొంగలంతా త్రుల్లే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు. ఓ మనిషి ఊహించితివా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో, ధనము చూచి దగపడకుమా, బలము చూచి బెంగపడకుమా, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. హల్లెలూయా చెప్పండి. భూమి మీద దావీదు పరలోకం వెళ్తాడా? ఈ మాట చెప్పేసి నేను ముగించేస్తా, వెళ్ళిపోదాం. దావీదు పరలోకం వెళ్తాడా? సొలొమోను పరలోకం వెళ్తాడా? 1000 మంది భార్యలు ఉన్న సొలొమోను పరలోకం వెళ్తాడా? హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.
1 కొరింథీ 4వ అధ్యాయము 3వ వచనం. మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. చాలా చిన్న సంగతి అది. నన్ను నేనే విమర్శించుకున్నను, నా యందు నాకు ఏ దోషమును కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడనుగా పౌలంటాడు, నన్ను విమర్శించేవాడు ప్రభువే. దేవుడికి స్తోత్రం చెప్పండి. చెప్పండి, అందరూ చెప్పండి. నన్ను విమర్శించేవాడు, నన్ను విమర్శించేవాడు నేను విమర్శించుకో. మనం ఎక్కడ విమర్శించుకుంటా చెప్పండి? మనం ఎక్కడ విమర్శించుకుంటాం? కానీ ఆయనగారు ఇంకా బాధ్యత తీసుకొద్దన్నారు. కానీ ఎప్పుడు తీసుకోమన్నారు? చెప్తానంటారా? మీరంతా అందరూ అడిగిస్తారు అలాగా చెప్తున్నాను. మా అబ్బాయి కోవిడ్ వెళ్ళొచ్చుగా అప్పుడు బాధ్యత తీసుకుంటాను. చెప్పండి. మీరు అస్తమాన్ని బాధ్యత తీసుకొస్తాను. మా ఎక్కడ చూస్తున్నారు? ఇప్పుడు ఏమవుతుంది చెప్పనా? నేనేం చెప్తూ కింద దిగాను చెప్పండి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. విమర్శించుకోవడం. ఎప్పుడు విమర్శించుకుంటాం? ఏముంటే ఎప్పుడు విమర్శించు అప్పుడు నుంచి అనుకుంటుంది జాగ్రత్తగా ఆడుకుంటుంది. జాగ్రత్తగా నేను చెప్పేదిగానే నీకు చెయ్య తీసుకుంటున్నాను. చెప్పండి. ఎప్పుడు విమర్శించుకుంటాం? మన క్రాంతి ఎప్పుడు విమర్శించుకుంటాం తెలుసా? బల్ల దగ్గరికి వచ్చినప్పుడు. ఎక్కడికి వచ్చినప్పుడు చెప్పండి. బల్ల అంటే ఏం చెప్పండి? ఎల్లనా? విమర్శించుకునే అలవాటు మనకి ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే సాతాను వచ్చి వీడి పాపి, ఈమె పాపి అంటాడు వాడు. మనం చేసే అప్పుడు మనం ఏమనాలంటే, ఒరే బాబు నేను పాపిని అనండి. అరే నా బ్లడ్లో పాపం ఉంది అనండి. నా చూపులో పాపం ఉంది, నా నడకలో పాపం ఉంది, నా తలంపుల్లో పాపం ఉంది. నేను పాపానికి పుట్టినవాడిని. పాపం అనగా ఆదాము, మొదటి ఆదాము. పాము కోటేస్తుంది, తేలు కుడుతుంది. చెప్పండి. మానవుడే మానము నుండి వచ్చాడు కాబట్టి మనిషిలో మానము పాపము ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మానవుడిగా మారినవాడు యేసయ్య. తర్వాత దేవుని కుమారుడిగా మారినవాడు యేసయ్య. పెట్టావా? లైవ్లో వస్తుందా?
దేవుని కుమారుడిగా మారినవాడు యేసయ్య. ఇప్పుడు ఇలాగేనండి, యేసయ్య చేసిన పెద్ద అద్భుతమైన కార్యం ఏంటి చెప్పనా? అన్ని కార్యాల కంటే గొప్ప కార్యం యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. క్రాంతి. యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, మూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి దుఃఖములో మునిగెనే రక్తముగా మారెనే. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. అదే చిన్న మంది అంటే ప్రతి ఘోర పాపమును కడిగెను మన యేసయ్య రక్తము. తీసవా? ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము. మన ప్రధాన యాజకుడు ముందుగా వెళ్ళెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తం. రక్తము, రక్తము, అందరూ లేచి నిలబడి యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము అనాలి. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, రక్తము, రక్తము. గ్లోరీ. యేసు రక్తము. చిన్న మంద యేసు
రక్తము నీ పాపాన్ని యేసయ్య కడిగేశాడు. రక్తము నువ్వు నీతిమంతురాలివి, నువ్వు నీతిమంతుడివి, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు పరిశుద్ధురాలివి, నువ్వు ఏర్పాట్లో ఉన్న బిడ్డవే. రక్తము నీ పాపాలన్నీ కడిగేశాడు. యేసు రక్తము రక్తము నీ సమస్త పాపాలన్నీ శుద్ధీకరించబడ్డాయి. యేసు రక్తము నా వైపు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. నా బట్టలు ఎలా ఉన్నాయి చెప్పండి, అందరూ చెప్పాలి. హల్లెలూయా, ఆమేన్. ఏదైనా మచ్చ కనబడుతుందా? ఏ డాగైనా ఉందా? హల్లెలూయా, ఆమేన్. నిన్ను యేసయ్య ఇలా చూస్తున్నా. అందరూ వచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు ఏమనుకోక, హల్లెలూయా. ఇప్పుడు 4-5 పాపాలు చెప్పాను. హల్లెలూయా. బెట్టింగ్, నువ్వు సేవకుడు అని పట్టుకో, నువ్వు పాస్టర్, నేను బాబుని. హల్లెలూయా, హల్లెలూయా. నేను దగ్గర నువ్వు ఫీల్ అవ్వకుండా ఉంటావని. ఇప్పుడు నేను ఒక వ్యభిచారిని, అమక్కలే. హల్లెలూయా. నేను ఒక వ్యభిచారిని, తర్వాత నేను ఒక త్రాగుబోతుని. ఎవరిని? తర్వాత నేను ఒక గట్టికి మనిషిని. తర్వాత నేను చెడు చూపు గలవాడిని. ఎవరిని? నువ్వెవరివి? డాడీ గారి. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు నేను సాయంత్రం అయినప్పటికీ తొమ్మేసేవాడిని. హల్లెలూయా, హల్లెలూయా. బూత్ సినిమాలు చూసేవాడిని. ఇప్పుడు నేను రక్షణ పొందాను. ఇప్పుడు సైతాను నా వైపు చూసి నవ్వుతున్నాడు. నేను ఇప్పుడు ఒక ఆడదాన్ని అనుకో, కాదు ఆడదాన్ని, గడియాల కంపెనీ. యారా అని కాకేసి ఆడదాన్ని. ఇలాగా కోపం ఎక్కువ. అలాగే ఏమెక్కువ? దగ్గర కోపం ఎక్కువ, అలాగే పాపం ఎక్కువ, అన్ని లోపం ఎక్కువ, అన్నీ ఎక్కువే. అలాంటిది సైతాన్ కూడా చూస్తున్నాడు. మీ దగ్గర ఏముందంటే, మీ దగ్గర ఏముంది? దేవుడు ఏమిచ్చాడు మీకు? పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు. ఇప్పుడు మీరు బల్లలో పాలు పొందాం అంటున్నారు. హల్లెలూయా. ఇప్పుడు నాకొక ఆయుధాన్ని దేవుడు ఇచ్చాడు. ఏంటి ఆయుధం అంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక ఏకనామమైన యేసుక్రీస్తు నామాన్ని ధరించుకున్నాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు నామాన్ని ధరించుకున్నానో అప్పుడు నేను లేదు. అయ్యారు, నేను
వచ్చేసారు. ఇప్పుడు నా పుస్తకం సైతాన్ వాడు తిరగేస్తున్నాడు. ప్రతి కాగితం తెల్లగాయితమే, ప్రతి కాగితం తెల్లగాయితమే. హల్లెలూయా. డిసెంబర్ 31 ఏమైంది? తెల్లగాయితం 1998 మే నెల అర్ధరాత్రి 10 గంటలకి ఏమైంది? నీ మగం అయింది, తెలుపు అయిపోయింది. హల్లెలూయా. యేసయ్యలో ఉన్న గొప్పతనం అది. ఇక నీ పాపాలు గుర్తుకు రావు. నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేస్తున్న పాపాలు, చేసేసిన పాపాలు అన్నిటికీ ముగింపు పలికేసిన ప్రధాన యాజకుడు, గొప్ప దేవుడు. అలాంటి దేవుడిని కలిగి ఉన్నాం కాబట్టి మనకి ఏమిటి? భూమి మీద 1000 రెట్ల ఆశీర్వాదం, పరలోకంలో 1,000 రెట్ల ఆశీర్వాదం. ఇంతమంది భయపడకుడి అంటే, భయపడకుడు అంటే ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు పాపం చేశా. హల్లెలూయా. అప్పుడు నువ్వేమన్నావంటే పోయేస్తున్నాము అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయవు అంటాడు. అరే ప్రార్థన చేయకపోవడానికి అసలు నేను ఎవరో తెలుసా? రారాజు కొడుకుని. చెప్పు చెప్పు చెప్పమ్మా. రారాజు కూతుర్ని, రారాజు కూతుర్ని. ఇక మగవాళ్ళు 1 పాట పాడితే ఆడవాళ్ళు 2 పాటలు పాడాలి. హల్లెలూయా. డాక్టర్ గుంపు ఉండాలి అందుకని. హల్లెలూయా. అంతేకాదు ఫ్రీ టికెట్ ఉండాలి. ఏముంది చెప్పండి? కొట్టాలంటే కొట్టకుండా కాదు, వచ్చినాడు. దేవుడికి స్తోత్రం కలిగిన దేవుడి మాటలు నియమించును గాక. డాక్టర్ గారు వెళ్ళి కూర్చోవచ్చు. దేవుడికి మహిమ. స్తోత్ర మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన దేవానికి వందనాలు తండ్రి. గతించిన సంవత్సరం అంతా కాచి కాపాడి ప్రవ్వా, ఇదిగో నూతన సంవత్సరంలో ప్రవ్వా 2026 సంవత్సరము నా తండ్రి మొదటి ఆదివారం ప్రవ్వా, ఇదిగో మొదటి నెల 4వ తేదీన ప్రవ్వా అయ్యా మమ్మల్ని 4వ తేదీన మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. నీకేమి ఇవ్వగలము, ఏమిచ్చి నిరుడము చెల్లించగలం ప్రవ్వా. ఈ దినము చూడలేని అనేకులు నశించిపోయారు ప్రవ్వా. మాకంటే చిన్నవారు గనులు నశించిపోయారు. మమ్మల్ని సజీవులుగా ఉంచి ప్రవ్వా, క్షేమముగా ఆరోగ్యముగా ప్రవ్వా గత సంవత్సరం అంతా మా మీద నుంచి దాటిపోనిచ్చి ప్రవ్వా, మరలా నూతన సంవత్సరములో ప్రవ్వా, నూతన ఆదివారమున ప్రవ్వా, పునరుద్ధాన దినమందు ప్రవ్వా మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం కొరకు వందనాలు ప్రవ్వా. ఇదిగో నాయన అయ్యా నా తండ్రి నాయన, ఇదిగో ప్రవ్వా మనల్ని మేము విమర్శించుకుని అట్లా తీర్పు పొందకపోదామని పౌలు భక్తుడు అంటున్నాడు ప్రవ్వా. నీ స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రవ్వా మాకు మేమే విమర్శించుకుని ఎడల ప్రవ్వా నా తండ్రి, ఇదిగో ప్రవ్వా అపవాదిగాడు తీసుకొచ్చిన ప్రతి కీడులు, ప్రతి ఒక్క అపవాది తీసుకొచ్చిన ప్రతి ఒక్క తంత్రాలన్నీ తొలగింపజేసే దేవుడు ప్రవ్వా. నీ స్తోత్రాలు తండ్రి. ఇదిగో రాజకుమార్తెలుగా, రాణిలుగా, రాజులుగా మమ్మల్ని చేస్తున్నావు ప్రవ్వా. నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీ స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా, ఇదిగో ప్రవ్వా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా అయ్యా నాయన పరిశుద్ధమైన జనాంగముగా, సొత్తైన ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నందుకు వందనాలు తండ్రి. నీ రక్తము ద్వారా మమ్మల్ని శుద్ధీకరించావు ప్రవ్వా. నీ రక్తము ద్వారా మమ్మల్ని కడిగి వేస్తావు ప్రవ్వా. నీ స్తోత్రాలు తండ్రి. అపవాదిగాడు ఎన్నో నిందలు వాడు తీసుకొచ్చి నీ మీద ప్రవ్వా, ఇదిగో మా మీద తీసుకొచ్చి నీ యొద్ద పోరాడినప్పటికీ ఇదిగో నా పిల్లలు పరిశుద్ధులు, నిర్దోషులని నువ్వు చెప్పుచున్నావు ప్రవ్వా. నీ స్తోత్రాలు తండ్రి. వందనాలు యేసయ్యా. నీకే మహిమ ఘనత ప్రభావములు తండ్రి. ఇదిగో తెల్లని వస్త్రము ఎలాగైతే ఉందో అలాగనే మమ్మలను కూడా నువ్వు చూస్తున్నావు ప్రవ్వా. నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి, ఇదిగో నీ పాపములని ఈ సముద్ర అగాధములో పడవేతునని కీర్తనాకారుడు ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు ప్రవ్వా. నీ స్తోత్రాలు తండ్రి. వందనాలు యేసయ్యా. నీ స్తోత్రాలు, వందనాలు. ప్రతి ఒక్కరూ నైనా మమ్మల్ని మేమే విమర్శించుకొని ప్రవ్వా, ఇదిగో నీ సన్నిధానంలో నీ బలిపీఠం మీద సాగిలపడటకు ప్రతి ఒక్కరిని దయచేయమని
సహాయం చేయమని ఈ వారం అంతా ఇదిగో ప్రభా ఎన్నో ఆశీర్వాదాలు ప్రవచనార్థకమైన సందేశము అయ్యా ఇదిగో ప్రభా అనేకమైనవి ఇదిగో ప్రభా మా ప్రపంచంలో జరుగుతున్న అనేక విభక్తుల కోసం నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభువా. అయ్యా ఏది ఏమైనా ఇదిగో గట్టిగా అయ్యా ఇదిగో మాకు కలిగిన దానిని విశ్వాసమును మేము గట్టిగా పట్టుకుని ప్రభా రాజ్యాలు మారినా రాజులు మారినా నువ్వు మారని వాడువు మార్పు లేని దేవుడు కనుక ప్రభువా నీ యందు విశ్వాసము కలిగి మేము జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేసి ఇదిగో నాయన మొదటి ఆదివారం నుంచి మరలా ఈ సంవత్సరాంతము చివరి ఆదివారం వరకు ప్రతి బిడ్డని కాచి కాపాడి భద్రపరిచి నడిపించమని సహాయం చేయమని బిడ్డలు వేసిన కానుకలను ప్రతిష్టార్పణలను దశమ భాగములను సమస్తమును నీ పరిచర్యలో వాడుకొని ప్రభు 100 రెట్లు దీవెన ఆశీర్వాదం నీ బిడ్డలకు దయచేయమని అలాగే ప్రభు అల్పాహారం ఇచ్చిన బిడ్డలు గౌసి గారు ఇదిగో తండ్రి మరి 31st రాత్రి టీ ఇచ్చారు ప్రభు మరలా అల్పాహారం కూడా ఇచ్చారు ప్రభు ఆ బిడ్డలను కూడా దీవించి ఆశీర్దించి బలపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును సదాకాలము తోడిని నడిపించునుగాక. ఆమేన్ 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 ఆమేన్. ఆమేన్. బోలో క్రీస్తు మహారాజుకి, జై పాపల రక్షకునికి, జై రోగుల వైద్యునికి, జై గట్టిగా అదిరిపోలే రోగుల వైద్యునికి, జై త్వరగా రాబోతున్న యేసయ్యకు హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం.